చిత్తూరు మాజీ శాసనసభ్యులు సీకే బాబు తనయుడు సాయి కృష్ణారెడ్డి ఈరోజు చిత్తూరు పట్టణంలో మార్కెట్ నందు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ దారులతో మాట్లాడిన సాయి కృష్ణారెడ్డి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. మంచిది రెండు టమాటాలు ఇల్లాದ್ರೆ ఆయన ఉండి రోజులు మాకు బాగుంది. ఆయన ఉండే వరకు వీళ్ళకి ఎవరికి బాధలే, మాకు ఎవరికి బాధలే. ఆయన ఎప్పుడు తప్పుకున్నాడో మాకు కష్టాలు పైన కష్టాలదా. 25 ఏళ్ళ వరకు మాకు నొప్పి తెలియకుండా బతికిపోయినాము. 20 ఏళ్ళ తర్వాత మా ఏజ్ వచ్చే లోపల మాకు కష్టంగా తెలుస్తా ఉంది, కానీ దానికి లాభం మాకు తెలియ. ఆయన ఉన్నాడు కదా, ఏది ఒకటి జరిగినా ఆయన ఉన్నాడు, మాకేం నొప్పి ఇట్లా వచ్చిన దేవుడు సత్యంగా. మా అమ్మా నాయన కూడా మాకు కష్టం వచ్చిన వెనకాల ఉన్నారో లేదు, ఆయన తెలియకపోతే మాకు న్యాయం జరుగుతా ఉంది. ఇప్పుడు కరోనా టైం నుంచి మేము ఎందుకు పోలేదు అంటే ఆయన ఇబ్బంది పెట్టకూడదు, అందువల్లనే మేము పోలేదు. కానీ ఆయన వచ్చినాక మేమందరూ ఆయనతోనే ఉన్నాము. ఫంక్షన్ పెట్టినాము, వచ్చినాము, మాట్లాడుతా ఉన్నాము. మాకు వచ్చేమంటే ఇది నాయన పుట్టిన ఇల్లు. ఈయన్నే 25 ఏళ్ళ వరకు ఎవరిని అడిగినా వాడు సీగా మనిషి బా ఇట్లుగా అంటాను. మాకు ఏడపోయినా న్యాయం జరగల, బయట పోయేసి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం. ఏమంటే మాకు కడిపోతారు, మాకు చదువు లేదు, మాకు వేరే జాబ్ చేసేదానికి తెలియలేదు. కూరగాయలు అమ్మినామా, జోబులో 10 రూపాయలు వస్తే హ్యాపీగా ఉన్నామా, ఇట్లే జరిగిపోయింది మాకు. ఆయన ఇక్కడ వినాయక చవితి పెడితే ఫంక్షన్ పెడితే మాకు పెద్ద పండగ అది పోయింది. మాకు ఇక్కడ బావ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చచ్చిపోయినాడు. వీళ్ళ నాయన ఉన్నారు, వీళ్ళంతా మాకు కొండ. ఈ కొండలంతా వెళ్ళిపోయినాక మాకు ఎవరితో పోయి న్యాయం చెప్పలే. ఈయన ఒకడు పోరాడతాడు, ఆయన చెప్పాలంటే ఆయన ఒకడు పోరాడుతున్నాడు. ఏమిరంటే ఆయనకి సపోర్ట్ ఎవరు లేదు. ఏమనంటే సాగర్ చేయనాడు బా అంటాం, నేనే చెప్పండి సాగర్ చేయనాడు బా ఇట్లే చెప్తూ గజ వీళ్ళ ఆయన వీళ్ళ చిన్న ఆయన. దానికి నెక్స్ట్ ఎవరంటే బావా, ఆయన చచ్చిపోయిన టెంకాల ఆయన. వీళ్ళంతా ఉండేప్పుడు మాకు నొప్పి తెలియ. ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర చెప్పేస్తే పెద్ద అని చెప్పితే ఇట్లా చేతులు అట్లా అనే వల్ల మాకు ఇట్లే జరిగిపోతుంది అనుకున్నాం. ఆయన ఉండేవరకు ఏం మాకు ఇట్లే జరిగిపోతుంది అనుకున్నాం. ఆయన ఎప్పుడు తప్పుకున్నాడో మాకు కష్టాలు ఒకటిగా స్టార్ట్ అయ్యి మేము అందరూ మెట్లు ఎక్కినాము. మేము అందరూ మెట్లు పోయి ఎక్కినాము. ఇదే మార్కెట్ మూసినప్పుడు కూడా పెద్ద అని జరిపోతే మేము పోలేదు. పెద్దరెడ్డి దగ్గర పోయినాం, పెద్దరెడ్డి దగ్గర కూడా పోయినాం. ఈ మార్కెట్ తెచ్చేది పెద్దరెడ్డి దగ్గర పోయినాం. ఈయన వద్దు అన్నాడు, లేదు బా మేము పోతామని. మళ్ళీ విజయానంద రెడ్డి దగ్గర పోమన్నారు, మేము పోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన 3 సార్లు ఫ్రీగా చేసిన వల్ల పోయి వస్తున్నాం. పోలేదు మేము చెప్పకూడదు, పోయినాం. మాకు రాజకీయాలు, పచ్చి కూరగాయలు అమ్మేవాడికి రాజకీయాలు అవసరం లేదు. ఏమిరంటే ఎవరు అంటే సీకాబాబు మార్కెట్ మధ్య ఆ పేరు వచ్చిన వాళ్ళనే మేము ఏడపోయినా తలకాయ ఉంచుకుని గుమ్మిని వచ్చేస్తాం. అదే ఆయన ఉండే వరకు మాకు నొప్పి తెలియ. ఆయన ఇప్పుడు వచ్చినాడు, భగవంతుడుగా మమ్మల్ని కాపాడాలి. భగవంతుడు ఆయన మాకి తప్పకుండా భగవంతుడు. మా అమ్మ నాయనలు ముక్తాం లేదో ఆయనతో మేము ముక్తాలి. మా తల్లిదండ్రులు మమ్మల్ని కని 15 ఏళ్ళు 12 ఏళ్ళు వదిలేస్తే సాకిందంతా ఎవరంటే పెద్ద అయిందా. ఏదైనా తప్పు జరిగితే ఆయన కాలు గడిపి మాకు వేరే తప్పు ఎవరు తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వల్ల నాయన జరుపుకున్న వల్ల కొత్త వాళ్ళ దగ్గర పోయినాము. నాయన జరుగుతుందో అనుకుంటాం, మమ్మల్ని అంతా చెప్పులాగానే వాడుకుంటాడు. 320 రూపాయలు చెప్పులు అట్లాగా వాడుకుంటాడు. చెప్పు ఆడ బయట ఉంది ఆడ అట్లా మరి మా జీవితం. ఇప్పుడు మీ దగ్గర వచ్చినాము. ఏమే ఈ మాటలు మేము ఇంతవరకు ఎవరి దగ్గర మేము ఆడుకోలే. వాళ్ళు అనేది ఏమంటే ప్రతి ఏదైనా పోయి అడిగితే మీరు 10 మందిని తొడుకుని పోయేసి వాళ్ళు చెయ్యంటారు. మేము 10 మందిని తొడుకుని పోతే మళ్ళా వాళ్ళ వ్యక్తి దగ్గర పోతారు. మళ్ళీ ఆడ ఏం చెప్తారంటే మేము మాట్లాడవచ్చు, కాంపిటీషన్ చేస్తారు. లాస్ట్లో గొర్రెలు ఎవరంటే అందువల్ల మేము ఎవరితో పోలే. ఎన్ని రోజులు జరుగుతుందో జరగని. ఎదుటి మంచి న్యాయం చేసేవాడికి తెలియాలి. ప్రతి ఒక్కసారి నేను పోయేసి నా కడుపాత్రానికి 10,000 అంగిళ్ళు బాగుండాలి మేము కోరుకున్నాం.
మేము బాగుండాలని ఎవరు కోరుకోలేదు. అది ఒకటి బాధ. 10,000 అంగడి ఉంది ఈ మార్కెట్ నమ్మి, వాళ్ళందరూ బాగుండాలనేసి మేము కోరుకున్నాం. కానీ మేము బాగుండాలని ఎవరు కోరుకోలేదు. మాకు జరుగుతూ ఉంది. మేము ఒక షాపు మళ్ళీ సామాన్ అనుకోండి, ఆ షాప్ ముందర ఒక అంగడి 200 తీసుకుంటాను ఫ్రీ కదా. ఇప్పుడు ప్రతి వాడికి ప్రస్తుతం మనం చేయాల్సింది వచ్చి ఫస్ట్ స్టెప్ వచ్చి టీడీపీని గెలిపించడం ఇక్కడ. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఏమేమి చేయాలా, ఎట్లెట్లా చేయాలి మీరే చెప్తా ఉన్నారు. 5 years మీరు చూసినారు, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది మీరే చెప్తాను. 25 years ఎట్లుందని మీరే చెప్తాను. ఇప్పుడు ఆ 5 years చూసిన దానివల్ల ప్రతి ఒక్కరికి అర్థమైంది డిఫరెన్స్ ఏంటి, అధికారానికి డిఫరెన్స్ ఏంటి, నాయకత్వానికి డిఫరెన్స్ ఏమని అర్థమైంది. సో ప్రజల్లో కూడా చేంజ్ వస్తాం. సో 110% ఈసారి మనం జేజేఎం గారిని గెలిపించిన తర్వాత మీకున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మనం ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. ముందు ఎట్లుందో దానికంటే ఒక రెండు ఇది ముందు ఆలోచించి ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాం. సో మీరేం డోంట్ వరీ, ప్లీజ్ డోంట్. మీరే చెప్పారు మన ఇంట్లో మనిషిలాగా, మన ఇంట్లో మనిషిలా మీరు చెప్పిన తర్వాత మీరు కూడా మా ఇంట్లో మనిషిలాగానే వీళ్ళు పిలుచుకోమాట ఓకే సార్.